शरीरं स्वरूपं यथा वा ॐ श्री गुरुभ्यो नमः। 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 సెవెన్ చక్ర ఆసనాస్ ఉంటాయి. దాని ఎక్స్ప్లెనేషన్ బాగా విందామండి. ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఎందుకు మనము ప్రతి వాళ్ళకు కొంతమందికి టమ్మీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి థ్రోట్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి హెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఎందుకు వస్తాయి హెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అనేది ఆ సెవెన్ చక్రాస్ మేడం వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారన్నమాట. అవి కనుక మనము ఆ పాయింట్స్ మనం బాగా క్యాచ్ చేయగలిగితే సో నాకు ఎందుకు థ్రోట్ ఇష్యూ వచ్చింది, ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని తెలుస్తుంది. ఓకే, సో ఎవరికైనా థైరాయిడ్ ఇష్యూ వచ్చింది అనుకోండి, సో వాళ్ళ పర్ఫెక్ట్ గా వాళ్ళు మరి ఏదైతే ఈ చక్ర ఇంబ్యాలెన్స్ ఉందో సో వాళ్ళకి పెయిన్, థ్రోట్ పెయిన్ ఇష్యూస్ ఎక్కువగా వస్తుంటాయి. సో వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా పాటలు పాడుతూ ఉండాలి. ఇప్పుడు కూడా మాట్లాడేది కూడా చాలా ఫ్లూయెంట్ గా ఉండాలి, ప్యూరిటీగా ఉండాలి. దాని తర్వాత కొన్ని ఈ ఆసనాలు చేస్తూ ఉంటే టోటల్ గా తగ్గిపోతుంది అన్నమాట. ఆహారం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి, ప్యూరిటీ బాగా మెయింటైన్ చేయాలన్నమాట బాడీ. ఒక 100 నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, అందరూ ఇలాగే ఉన్నారని చెప్పట్లేదు మనము. ఓకే, సో ఏంటి ఇప్పుడు చాలా మందికి మరి అనవసరమైన మాటలు మాట్లాడడానికి చాలా ఇష్టపడుతుంటారు. ఒక 100 అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. 100 ఓకే, ఎగ్జాంపుల్ గా 10 తీసుకుందాం. సో ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈ 10 మనం రోజు కూడా అలా చేయలేమన్నమాట. దీంట్లో కొద్దిగా ఒక 6, 7 ప్యూరిటీగా మాట్లాడడానికి స్టార్ట్ చేయాలి. ఎవరితో అయినా మనసులో కొద్దిగా వస్తుంది అనమాట, వీళ్ళకి మనం ఎందుకు హెల్ప్ చేయాలి అన్నట్టు. సో దాన్ని కొద్దిగా పక్కకు తీసేసి మన మాటల ద్వారా సో వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ అలాంటివి చేయడం ద్వారా సో విశుద్ధి చక్ర కూడా మంచిగా. ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. వాళ్ళకి మనం కన్వే చేయడం, మన సత్యాలను చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాయి. మంచిగా బాడీ నిజంగానే వజ్రాయుధం అయిపోతుంది. వజ్రాయుధం అంటే తెలుసు కదా, ఎవరి మీద వేసినా కూడా నాశనం అయిపోతుంది వజ్రాయుధం. ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ అదృష్టవంతులు వజ్రాయుధం. అలా సో బాడీ అలా తయారైపోతుంది. ఓకే, సో రెడీనా మేడం అందరూ కూడా? ఫస్ట్ మనకు స్మిత గారు, ఇక్కడ మనకు 7 చక్రాస్ చేసే వాళ్ళలో స్మిత గారు ఫస్ట్ అన్నమాట. స్మిత గారు ఉన్నారా? నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ హరిత గారు రెడీగా ఉండాలి. దాని తర్వాత రమ్య గారు రెడీగా ఉండాలి. తర్వాత సుప్రియ గారు, దాని తర్వాత అఖిల గారు, దాని తర్వాత శిల్ప గారు, లాస్ట్ మౌనిక గారు. సో రెడీగా ఉండాలి, అలర్ట్ గా ఉండండి. ఒక్కొక్క చక్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత ఆసన స్థితిలో 20 కౌంట్లు అందరూ కూడా చేయాలి. ఓకే, సో వెల్కమ్ టు స్మిత గారు. ॐ श्री गुरुभ्यो नमः। నేను చేయబోయే ఆసనం మలాసనం. 7 చక్రాల్లో ఇది మొదటి చక్రం. దీనిని మూలాధార చక్రం అంటారు. ఈ చక్రం వెన్నెముకకు క్రింది భాగంలో గల ప్రదేశంలో ఉంటుంది. ఈ చక్రం నందు 4 దళముల పద్మం ఉంటుంది. దీని రంగు ఎరుపు. పంచభూతాలలో ఇది భూమి తత్వానికి ప్రతీకగా ఉంటుంది. పంచకోశాలలో అన్నకోశంతో సంబంధం కలిగి ఉంటుంది. జననేంద్రియాల్లో నాసికతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది అడ్రినల్ గ్రంథికి అనుసంధానమై కలిగి ఉంటుంది. మన శరీరంలోని ఎముకల నిర్మాణం, కణాల నిర్మాణం ఈ చక్రం క్రిందికి వస్తాయి. ఈ చక్రం యాక్టివ్ ఉన్న వాళ్ళలో చాలా చురుగ్గా అన్నిటినీ అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు. ఈ చక్రం ఇంబ్యాలెన్స్ గా ఉన్న వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మలబద్ధకం, చర్మ సమస్యలు, మొలలతో బాధపడుతుంటారు. ఈ రోజు యోగా చేసినట్లయితే ఈ బాధలతో బయటపడవచ్చు. మలాసనం చేసి చూపిస్తాను. స్పైన్ పర్ఫెక్ట్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
18, 19, 20. ततः किं ततः किं ततः किं ततः किम् ఇప్పుడు నేను చెప్పబోయే చక్ర స్వాదిష్టాన చక్ర. స్వాదిష్టాన చక్ర మన 7 చక్రాలలో సెకండ్ చక్ర. ఈ స్వాదిష్టాన చక్ర యాక్టివ్ గా ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ మనం పొందగలుగుతాము, మరియు అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దీన్ని యాక్టివ్ చేసుకోవడానికి ఏ ఆసన చేస్తే యాక్టివ్ అవుతుంది, ఇది నేను మీకు వివరిస్తాను. ఈ స్వాదిష్టాన చక్ర మన పొత్తి కడుపు వెనక భాగంలో వెన్నెముక కింది స్థానంలో ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్ర 6 దళాల పద్మంతో ఉంటుంది. దీని రంగు సింధూరపు రంగు. ఇది పంచభూతాలలో జలతత్వానికి ప్రతీకగా ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్ర ఎవరికైతే యాక్టివ్ గా ఉంటుందో వారు ఒదిగి ఉండడం అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా సింగిల్ గా హ్యాండిల్ చేసుకునేంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరు సపోర్ట్ లేకుండా వాళ్ళు ఓన్ గా రైట్ డెసిషన్స్ తీసుకునేంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ స్వాదిష్టాన చక్ర ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ స్వాదిష్టాన చక్ర ఇంబ్యాలెన్స్ అయితే వారికి మూత్రాశయ సమస్యలు, పీరియడ్ ప్రాబ్లమ్స్, సుఖ వ్యాధులు, స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే మన వెన్నెముకకు సంబంధించిన వ్యాధులు, ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు. ఈ చక్రాన్ని మనం యాక్టివ్గా చేసుకున్నట్లయితే మనము ఇటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. మళ్ళీ ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మనం చేయాల్సిన ఆసన త్రికోణాసన. దీన్ని మనం చేయడం వల్ల మనం ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటాము. ఈ చక్ర మేము డైలీ యోగా క్లాస్లో చేస్తున్నాము. సో మేము అన్ని చక్రాస్ ప్రాక్టీస్ చేసి మేము అన్ని దానికి సంబంధించిన చక్రాస్కి సంబంధించిన ఆసనాస్ అన్ని చేసి మేము యాక్టివ్ చేసుకుంటున్నాం. కాబట్టి మేము చాలా హెల్తీగా ఉన్నాం. ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను త్రికోణ ఆసనం. లెగ్స్ అపార్ట్, మన రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పక్కకి ఇలాగ హోల్డ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ పైన లెఫ్ట్ హ్యాండ్ ని చూస్తూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ సైడ్ మన లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పక్కకి ఇలా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. థ్యాంక్ యూ. మనం ఈ చక్రాన్ని ఈ ఆసనంతో యాక్టివ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. థ్యాంక్ యూ. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం మణిపూరక చక్ర. మణిపూరక చక్ర యాక్టివ్గా ఉంటే ఏమవుతుంది, మణిపూరక చక్ర అన్యాక్టివ్గా ఉంటే ఏమవుతుంది, మణిపూరక చక్రానికి సంబంధించిన ఆసనాలు కూడా చూసుకుందాం. కనుక మణిపూరక చక్ర ఎవరికైతే మణిపూరక చక్ర యాక్టివ్గా ఉంటుందో వాళ్ళ యొక్క బాడీ చాలా శక్తివంతంగా ఉంటుంది. మణిపూరక చక్ర ఎక్కడ ఉంటుంది? మణిపూరక చక్ర నాభి ప్రాంతంలో సూటిగా వెన్నెముకకు ముందు భాగంలో ఉంటుంది. ఇది 16 దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. దీని రంగు పసుపు రంగు. ఇది మన ప్యాంక్రియాస్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. మన జ్ఞానేంద్రియాలలో కన్నుకు సంబంధించిన భాగానికి అనుసంధానమై ఉంటుంది. మణిపూరక చక్ర శక్తికి ప్రతీక. సో మణిపూరక చక్ర అన్యాక్టివ్గా ఉంటే జీర్ణశక్తి సమస్యలు, అల్సర్, పెద్ద ప్రేగు సమస్యలు, మధుమేహం, గాల్ బ్లాడర్ సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. సో మరి మణిపూరక చక్ర యాక్టివ్గా ఉంటే శరీరం ఎప్పుడు కూడా ఉత్తేజితంగా ఉంటుంది. భయము, సంకోచం అనేది వారికి కలగదు. సో మరి మణిపూరక చక్ర యాక్టివ్ చేసుకోవాలంటే ప్రతిరోజు కూడా యోగ సాధన చేయాలి. సో స్పెసిఫిక్గా దీనికి నౌకాసన అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనం నౌకాసన స్థితిలోకి వెళ్దాము. సో మొదటగా 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలి, 2 చేతులు ఇలా 45 degrees. సో మళ్ళీ లెగ్స్ కూడా 2 కూడా ఇలా పొజిషన్లో తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇలా ప్రతిరోజు సాధన ద్వారా మన మణిపూరక చక్ర యాక్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు మనం 7 చక్రాల్లో ఒకటైన అనాహత చక్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అనాహత చక్ర గుండెకు సూటిగా వెన్నెముక యందు ఉంటుంది. ఈ అనాహత చక్ర 12 దళముల పద్మమును కలిగి ఉంటుంది. దీని యొక్క రంగు ఆకుపచ్చ. ఇది పంచభూతాలలో వాయుతత్వానికి ప్రతీక. ఈ అనాహత చక్ర తైమస్కందితో అనుసంధానమై ఉంటుంది. ఎవరికైతే ఈ చక్ర యాక్టివ్గా ఉంటుందో వాళ్ళు సృష్టిలో ఉండే సకల జీవరాశుల పట్ల మైత్రి బంధాన్ని కలిగి ఉంటారు. ఇతరులని అభినందించడం, ప్రేమాభిమానాలతో దగ్గర తీసుకుండడం వంటి చేస్తారు. మనలో ఉండే ప్రజ్ఞ కూడా సరైన విధానంలో ఉండడానికి తోడ్పడుతుంది. ఎవరికైతే ఈ చక్ర ఇన్యాక్టివ్గా ఉంటుందో వాళ్ళు రక్తపోటు, నిమోనియా, గుండెపోటు, రక్తహీనత, ఉబ్బరం, ఉబ్బసం వంటి వ్యాధుల్ని కలిగి ఉంటారు. డైలీ యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ చక్రాన్ని యాక్టివ్ చేసుకోగలము. ప్లస్ మనం హెల్తీగా కూడా ఉండగలము. ఈ చక్ర యాక్టివ్ అవ్వడానికి మనం వృష్టాసన చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం.
ఫస్ట్ వజ్రాసనంలోకి వచ్చేయాలి. నెక్స్ట్ బ్రీతింగ్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి రైజ్ చేసి రైట్ హ్యాండ్ తీసుకెళ్ళి రైట్ లెగ్ రూట్కి టచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకెళ్ళి లెఫ్ట్ లెగ్ రూట్కి టచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. డైలీ ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఈ చక్రాన్ని యాక్టివ్ చేసుకోగలం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ యోగా డే. నేను చేయబోయే ఆసనం మత్స్యాసనం. ఇది మన 7 చక్రాలలో విశుద్ధి చక్రానికి ప్రతీక. ఇది మనకు కంఠం ముందు భాగంలో, థైరాయిడ్ గ్రంథికి వెనుక భాగంలో వెన్నెముక స్థానంలో ఉంటుంది. ఇది 16 దళాల పద్మం వలె ఉంటుంది. దీని రంగు విశుద్ధి చక్ర రంగు నీలం. విశుద్ధి చక్ర పంచభూతాలలో ఆకాశతత్వానికి ప్రతీక. విశుద్ధి చక్ర అంటే స్వచ్ఛత. ఎవరికైతే విశుద్ధి చక్ర యాక్టివ్గా ఉంటుందో వారు స్వచ్ఛంగా ఉంటారు. భావ వ్యక్తీకరణ కూడా బాగా చేస్తారు. విశుద్ధి చక్ర యాక్టివ్గా లేకపోతే గొంతు, స్వరపేటిక, చెవులు, భుజాలు, థైరాయిడ్ గ్రంథి ప్రాబ్లం అవుతుంది. యోగా చేయడం ద్వారా మనకు విశుద్ధి చక్ర యాక్టివేట్ అవుతుంది. మన ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. థ్యాంక్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10. కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ సర్వమేతద్ధి జాతం. నేను చేసే ఆసన శశంకాసన. అది 7 చక్రంకి ఆగ్నేయ చక్రంకి ప్రతీక. ఆగ్నేయ చక్రం విశేషాలు మనం తెలుసుకుందాం. ఆగ్నేయ చక్రం 2 కలుపుము మధ్యలో ఉంటుంది. అది 2 దళాలు పద్మం ఉంటుంది. అది నీలం రంగులో, ముదురు నీలం రంగులో ఉంటుంది. దాన్ని మనం దివ్య చక్షువు లేదా జ్ఞాన నేత్రం అని అంటాము. అది వేద అడుగున ఉండే పిట్యూటరీ గ్రంథికి అనుసంధానం అయి ఉంటుంది. ఎవరికి ఈ చక్రం యాక్టివ్గా ఉంటుంది వాళ్ళకి తెలివితేటలు బాగుంటాయి. వాళ్ళు ఎప్పుడూ సత్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి ఈ చక్రం యాక్టివ్గా ఉంటుంది వాళ్ళకి తలనొప్పి, మెడకి సంబంధించిన తలనొప్పి, స్కిన్ అలర్జీస్ అట్లా ఉంటాయి. ఈ ఆసన మేము అందరూ యోగాసన డైలీ చేస్తాం కాబట్టి మాకు ఈ చక్రం యాక్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10. Thank you. పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. హాయ్, హలో, అందరికీ నమస్కారం. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అందరికీ. ఈరోజు నేను చేయబోయే ఆసన సహస్రాలకు చెందిన శీర్షాసన. ఇది 7 చక్రాలలో లాస్ట్ చక్ర సహస్రార చక్ర. ఇది ఒక మనకు మూదరంలో ఉంటుంది. ఈ చక్రం మనకు మెదడు పై భాగంలో ఉంటుంది. దీన్ని చక్రం కన్నా స్థితిగమనం పేర్కొనవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మెదడుకి మరియు మన వెన్నెముకకు అనుసంధానమై ఉంటుంది. మెదడులో ఉన్న ఫినేల్ గ్రంథికి అనుసంధానమై కూడా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది ఒక నిర్వహణ స్థితిలో ఉంటుంది. ఈ స్థితిలో ఉన్నవాళ్ళు సహస్రార జ్ఞానాన్ని తెలుసుకొని ఉంటారు. వీళ్ళు అందరినీ దేవుళ్ళుగా భావించి మనకు నిత్యానందం స్థితి అని తెలుసుకుంటారు. వీళ్ళు ఎక్కువగా బోధించడంలో ఎక్కువగా ఉంటారు. తర్వాత వచ్చేసి దీన్ని మనం ఎగ్జాంపుల్ ఎవరు తీసుకోవచ్చంటే శ్రీకృష్ణుడిని, శివుడిని మరియు జీసస్ని మనము ఎగ్జాంపుల్గా వీళ్ళకి సహస్రాలకి ప్రతీకలుగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనము దీన్ని ధ్యానం మెడిటేషన్లో మనము ఎక్కువగా దీనిపైనే మన మెడిటేషన్ ఎక్కువగా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను శీర్షాసనం చేసి చూపిస్తాను. ఓకే, మనం ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత మన హ్యాండ్స్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని మన నీస్ ఫ్రంట్లో మన లాక్ చేసిన హ్యాండ్స్ని మనం ఉంచుకోవాలి. నేను వాల్ సపోర్ట్ తీసుకొని శీర్షాసనం చేస్తున్నాను. ఓకే, పొజిషన్ తీసుకోవాలి. రెండు కాళ్ళని ఫస్ట్గా మొదటి కాళ్ళని మెల్లగా రైజ్ చేయాలన్నమాట. ఓకే, స్టే 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా మెల్లగా. ఓకే, ఈ ఆసన బెనిఫిట్స్ వచ్చేసి మెమరీ పవర్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని ఎక్కువగా చేస్తుంది. తర్వాత డ్రాబ్యాక్స్ ఆఫ్ శీర్షాసన ఎవరు చేయకూడదంటే హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు, లైక్ నోజ్ మరియు ఐస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. థ్యాంక్ యూ.